రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు మరో జాతీయ అవార్డు దక్కింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు వరించింది. సిఎన్బిసి టీవీ 18 ప్రతి ఏటా అందించే బిజినెస్ లీడర్ అవార్డును ఈసారి తెలంగాణ సొంతం చేసుకుంది. ఎల్లుండి ఢిల్లీలో జరగనున్న కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా కేటీఆర్ ఈ అవార్డు తీసుకోనున్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పేరు మరోసారి మార్మోగబోతోంది. వివిధ భాగాల్లో ఇప్పటికే పలు అవార్డులు, ప్రశంసలు అందుకుంటున్న రాష్ట్రం 2016వ సంవత్సరానికి గాను మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును కైవసం చేసుకుంది. సిఎన్బిసి ప్రతి ఏడాది అందించే ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్ లో మన రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. పరిశ్రమలు, క్రీడలు, సామాజిక పరిస్థితులు, కళలు, వినోద రంగాలపై అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన సిఎన్బిసి గ్రూప్ ఈ అవార్డుకు మన రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వినూత్నమైన పారదర్శక విధానాలను ప్రశంసించిన సిఎన్బిసి తెలంగాణ సర్కార్ పనితీరును మెచ్చుకుంది. ఎల్లుండి ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఈ అవార్డును అందుకోనున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, రవిశంకర్ ప్రసాద్, స్మృతి ఇరానీ, నిర్మలా సీతారామన్ ఇంకా మిగతా నేతలతో ప్యానెల్ డిస్కషన్ కూడా ఉండేలా ఏర్పాట్లు చేసింది. అవార్డు రావడం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇప్పటికే అనేక సంస్థల నుంచి ప్రశంసలు వస్తున్నాయన్నారు. చాలా రాష్ట్రాలు ఈ పోటీలో నిలిచినా మన రాష్ట్రానికి దక్కడం గర్వంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ పాలనకు, పారదర్శకతకు, విజన్ కు ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. వరుసగా అవార్డులు రావడం తెలంగాణ ప్రతిష్టను మరింత పెంచుతుందన్నారు కేటీఆర్.